హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ట్రంప్పై అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పులు జరిపారు. చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తోట. అయితే త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. సభకు హాజరైన వారిలో ఒకరు మృతి చెందారు. ముష్కరుడిని తొదముట్టించిన బలగాలు. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్ అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటించారు. ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. తుపాకీతో సభకు వచ్చిన ఆగంతకుడు 18 ఏళ్ల వ్యక్తి. ఇతను ప్రజలు 78 ఏళ్ల ట్రంప్ పాల్గొన్న ర్యాలీకి వేల మంది తరలివచ్చారు. అయితే ఈ ట్రంప్ చెవిపై నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో, రక్తం కారడంతో సహా అన్ని దృశ్యాలు ప్రత్యక్ష సాక్ష్య ప్రసారాల్లో నిలిచాయి. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన ట్రంప్ పోడియం కిందకు చేరి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. డొనాల్డ్ ట్రంప్ రక్షణలో అధికారుల అలసత్వం. రక్షణ వ్యవస్థ ఇలా ఉండాలని, అలసత్వం ప్రదర్శించొద్దని ముందే హెచ్చరించారని, అంత దగ్గరకు ఎలా వచ్చారని దీనిపైన పరిశోధిస్తున్నారు. నాలుగు వైపులా కనిపించేలా వేదికకు దగ్గరగా ఏర్పాట్లు అనేవి చేశారు. అయితే దీనికి సంబంధించి ట్రంప్పై దాడి చేసిన దుండగుడు వేదికకు దాదాపు 150 మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిపాడు. రైఫిల్కు సంబంధించిన పూర్తి కిట్తో అతడు అంత దగ్గరగా ఎలా రాగలిగాడని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏళ్లుగా అవే తుపాకీ గర్జనలు. అమెరికాలో 150 సంవత్సరాలుగా అధ్యక్షులపై కొనసాగుతున్న హత్యాయత్నాలు. అబ్రహాం లింకన్ 14/4/1865 వాషింగ్టన్లో అధ్యక్ష లింకన్ పైన ప్రముఖ నటుడు జాన్ విల్ కేస్ బూత్ కాల్పులు జరిపి హతమార్చాడు. జేమ్స్ గార్ఫీల్డ్ జూలై 2, 1881 వాషింగ్టన్లోని గార్ఫీల్డ్ పైన రచయిత, న్యాయవాది చార్లెస్ గిటౌ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కారణంగా ఏర్పడిన గాయాలతో గార్ఫీల్డ్ మరణించగా, దోషిగా తేలిన గిటౌకు మరణశిక్ష అమలు చేశారు. విలియం మెకిన్లే సెప్టెంబర్ 6, 1901 న్యూయార్క్లోని బఫెలోలో అధ్యక్షుడి మెకిన్లే పైన అరాచకవాది లియోన్ జోల్ గాజ్ కాల్పులు జరిపారు. థియోడర్ రూజ్వెల్ట్ అక్టోబర్ 14, 1912 రూజ్వెల్ట్ మాజీ అధ్యక్షుడు మిల్వాకీలో అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై జాన్ స్క్రాంక్ కాల్పులకు తెగబడ్డాడు. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ 1933 ఫ్లోరిడాలోని మియామిలో రూజ్వెల్ట్ పైన హత్యాయత్నం జరిగింది. జాన్ ఎఫ్ కెనడీ నవంబర్ 22, 1963 టెక్సాస్లోని డల్లాస్ కెనడీలో లీ హార్వే ఓస్వాల్ట్ కాల్పులు జరిపారు, హతమార్చారు. 2 రోజుల అనంతరం ఓస్వాల్ట్ను ఓ రెస్టారెంట్ యజమాని జాక్ రూబీ కాల్చి చంపాడు. రాబర్ట్ ఎఫ్ కెనడీ జూన్ 5, 1968 డెమోక్రాటిక్స్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న కెనడీ పైన లాస్ ఏంజలే సిర్హాన్ కాల్పులు జరిపారు. జార్జ్ వాలెస్ 1972 డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వాలెస్ ప్రచారంలో ఉండగా మేరీల్యాండ్లో లారెల్లో 4 సార్లు కాల్పులు గురయ్యారు. ఇక గెరాల్డ్ ఫోర్జ్ 1975 సెప్టెంబర్లో అధ్యక్షుడు ఫోకార్డ్ పైన కాలిఫోర్నియాలో 17 రోజుల వ్యవధిలో 2 సార్లు హత్యాయత్నం జరిగింది. రొనాల్డ్ రీగన్ మే 30, 1981 వాషింగ్టన్లో అధ్యక్షుడు రీగన్ పైన జాన్ హింక్లే 6 రౌండ్ల కాల్పులు జరిపారు. జార్జ్ డబ్ల్యూ బుష్ డిసెంబర్ 14, 2008 అధ్యక్షుడు బుష్ పైన ఇరాక్ పాత్రికేయుడు ముంతాదర్ అల్ ఖైదీ తన 2 షూలను విసిరాడు. డొనాల్డ్ ట్రంప్ 2016లో ట్రంప్ లాస్ వేగాస్లో ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తుండగా 20 ఏళ్ల బ్రిటిష్ యువకుడు ఓ పోలీసు అధికారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా తోటాలు మోసుకెళ్లిన AR-15 రైఫిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి AR-15 లెక్కలు చూసినట్లయితే బరువు 2.97 కిలోలు, తోటాల అర సామర్థ్యము 20 తోటాలు, పొడవు 39 అంగుళాలు, బ్యారెల్ పొడవు 20 అంగుళాలు, వేగం సెకనుకు 1 కిలోమీటర్ దూరం
ప్రయాణిస్తుంది దీని బుల్లెట్. ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సికే నాయక్. దేశంలోని అక్రిడేషన్ పాత్రికేయులకు ప్రాతినిధ్యం వహించే ప్రెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు సికే నాయక్ మరోసారి ఎన్నికయ్యారు. వాతావరణ మార్పులతో విద్యకు విఘాతం ఏర్పడుతుందని యునెస్కో నివేదిక ద్వారా వెల్లడించింది. మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ క్లైమేట్ కమ్యూనికేషన్ కెనడాలోని సస్కాచ్వాన్ యూనివర్సిటీలు నివేదికను విడుదల చేశాయి. దీంట్లో వాతావరణ మార్పులు ప్రభావం దిగువ మధ్యతరగతి ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఉంది. గత 20 ఏళ్లలో స్కూళ్లు మూతపడడానికి 75% తీవ్ర వాతావరణ మార్పులు కారణమయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు చైనా, అమెరికా దేశాల్లో విద్యాభ్యాస స్థాయిని తగ్గించాలని, ఆఫ్రికన్ అమెరికన్ లాంటి ప్రాంతాల్లో బ్రెజిల్ వంటి దేశ తీవ్ర ఉష్ణోగ్రతలు పాఠశాల పనితీరును తగ్గించడానికి కారణమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో 30 ఏళ్లకు తెరుచుకున్న ఆలయము. ఈ ఆలయంలో అనంతనాగ్ ఉమా భగవతి అమ్మవారి ఆలయం ఇది. 1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరిగినట్లు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం 2024 జూలై 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా స్థానంలో ఈ నియామకం జరిగింది. భారతదేశ జనాభా 2024లో 145 కోట్లు ఉండగా 2054 నాటికి అది 169 కోట్లకు, 2060 నాటికి 170 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి తన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉంది. ప్రస్తుతం చైనా జనాభా 141 కోటి మాత్రమే. 2050 నాటికి ఇది 121 కోట్లకు తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన హత్యా దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024 జూలై 12న గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. 5వ టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. చివరిది కూడా మనదే. జింబాబ్వేతో సిరీస్ 4-1తో కైవసం చేసుకుంది. మెరిసిన ముకేష్, దుబే, సంజు. లెజెండ్స్ ప్రపంచ టైటిల్ భారత్దే. ఫైనల్లో పాకిస్తాన్ పైన విజయం సాధించింది. దీంట్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 నివేదికను ఈ టైటిల్ను గెలుచుకుంది. అల్కరాజ్ వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ పురుషుల సింగిల్స్ను గెలుచుకున్నారు. 21 ఏళ్ల యువ సంచలనం అల్కరాజ్ విజయానం చేస్తే దిగ్గజ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. రికార్డు స్థాయిలో 25 టైటిళ్లు సాధించాలన్న జోకోవిచ్ ఆశలకు గండి కొడుతూ అల్కరాజ్ మరోసారి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఛాంపియన్గా నిలిచాడు. దీంట్లో చూసినట్టయితే ఇక్కడ ఫైనల్లో చేరిన తొలి 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న ఆటగాడిగా ఫెదరర్ సరసన అల్కరాజ్ చేరారు. 4 అల్కరాజ్ గెలిచిన గ్రాండ్ స్లామ్ టైటిళ్లు 4. 2022 యుఎస్ ఓపెన్స్ నెగ్గిన అతను నిరుడు వింబుల్డన్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఖాతాలు వేసుకున్నారు. 6 ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన మరో ఆటగాడిగా అల్కరాజ్ రికార్డు సృష్టించాడు. ఓపెన్ శకంలో వింబుల్డన్ టైటిళ్లు నిలబెట్టుకున్న ఆటగాళ్లలో అల్కరాజ్ స్థానం 9. భారత ప్రధాని నరేంద్ర మోడీకి 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఎక్స్లో ఉన్నారు. 100 మిలియన్లకు మార్కును అందుకోవటం విశేషం. ఎక్స్ లాంటి వైవిధ్యమైన వేదికలో ఉండటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. 2009లో ఆయన ట్విట్టర్ వినియోగించడం ప్రారంభించారు. 2020 జూలై 19 నాటికి ఆయనకు ట్విట్టర్లో 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా 4 ఏళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్స్ పెరగడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ నేతల్లో ఎవరికి ఈ స్థాయి ఆదరణ లేదు. లోక్సభలో కాంగ్రెస్ చీఫ్ విప్గా కె సురేష్, ఉపనాయకుడిగా గౌరవ్ గొగోయి. ఇటీవల లోక్సభ స్పీకర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు పార్టీ ఈ కీలక పదవును కట్టబెట్టింది. నేపాల్ నూతన ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే
అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ 69 సంవత్సరాల నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన కుప్పకూలిన విషయం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం 5% వద్దే ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. 5% వరకు ఎగువ శ్రేణిలో కొనసాగే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయ సవాళ్లుగా ఏప్రిల్లో జూన్లో ఎగుమతులు భేష్ అంటూ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కితాబిచ్చారు. దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశ్వప్రసిద్ధ పూరి శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను 46 సంవత్సరాలుగా సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. సముద్రయాన్లో మత్స్య 6000 మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనంలో భారత్ వినూత్న పంతా కొనసాగుతుంది. నమూనాలను సేకరణకు 12 రకాల యంత్రాలు, పైలట్ 2 శాస్త్రవేత్తలు లోపలికి వెళ్లేందుకు అవకాశం. ఈ సర్వే కోసం యంత్రాలు దాదాపు మత్స్య 6000 వాహనానికి 12 పేలోడ్స్ అమరుస్తున్నారు. ఓషన్ గేట్ ప్రమాదంతో మరింత అప్రమత్తత అవుతున్నారు. కీలకంగా స్పియర్, దీన్ని తయారు చేసేందుకు 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకార గృహం స్పియర్ ఈ పరిశోధనకు అత్యంత కీలకమైంది. 2026 నుంచి పరిశోధనలు దాదాపుగా డాక్టర్ జిఏ రామదాస్ వెల్లడిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన వీడి భాగాలు 500 మీటర్ల లోతు దాకా విరిగే మొదట మానవ సహితంగా వెళ్లే వాహనాన్ని తయారు చేస్తున్నారు. ఇవి జూలై 15, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం ఏవైతే క్లిప్పింగ్స్ చెప్పామో ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. దాని విత్ ఆ వీడియోకు సంబంధించిన లింక్తో సహా అక్కడ ఆ కమ్యూనిటీలో ఉన్న క్లిప్స్ అన్నీ చదువుకోవడానికి వీలుగా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.